హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, నిన్న నైటు నాకు ఐఓఎస్ 26 సంబంధించి ఇక్కడ నేను బీటా వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. సో, ఐఓఎస్ 26 బీటా 5 మనకు రిలీజ్ అయింది. ఇక్కడ చూసారంటే ఇక్కడ 12.9 జీబీ మనకు డేటా అయితే వచ్చింది గైస్. మరి ఇది అప్డేట్ చేయడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. దాంతో పాటు ఇక్కడ లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి చేంజెస్ అయితే చేశారు. మరి ఎటువంటి చేంజెస్ చేశారు? ఏమన్నా బగ్స్ ఫిక్స్ చేశారా? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ముందుగా మీరు చేస్తుంది ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. చాలా మందికి ఈ డెవలపర్ బీటా అప్డేట్స్ అనేవి రాకపోవచ్చు. బట్ మీకు పబ్లిక్ బీటా గాని, లేదంటే స్టేబుల్ అప్డేట్స్ గాని వచ్చే అవకాశం పెట్టుకుంటారు. మరి జస్ట్ మీరు వాచ్ అయితే చేయండి. ఈ డెవలపర్ బీటాలో ఎప్పటికప్పుడు వీక్లీ మనకు అప్డేట్స్ ఇస్తుంటారు కదా! కొత్తగా ఏ ఫీచర్స్ యాడ్ అయ్యాయని చెప్పి. మరి ఇందులో మనకు బెస్ట్ ఏంటి, వరస్ట్ ఏంటి అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను. సో, వీడియోని వాచ్ చేసినట్టయితే మీరు అసలు ఈ బీటాల్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలో వద్దో కంప్లీట్‌గా అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి అప్డేట్స్‌లో ఏ చేంజెస్ వచ్చాయో ఒకసారి గమనించినట్టయితే ముందుగా మనం అబౌట్ సెక్షన్‌లో వెళ్లి ఐఓఎస్ వెర్షన్ అయితే గమనిద్దాం. ఇక్కడ గమనించారంటే ఐఓఎస్ 26.0 23A5 308G. సో, ఈ విధంగా బిల్డ్ నంబర్‌తో వచ్చింది గైస్. మరి బిల్డ్ నంబర్ అది ఎప్పటికప్పుడు బీటా వెర్షన్స్ వచ్చినప్పుడల్లా మనకి చేంజెస్ వస్తుంటుంది కదా! దాంతో పాటు కింద స్క్రోల్ చేసామంటే ఇక్కడ మోడెమ్ ఫిల్మ్ కూడా చేంజ్ అయింది. 2.04.02 అయితే వచ్చింది గైస్. మరి ఇక్కడ కెపాసిటీ కూడా చేంజెస్ అయితే జరిగింది. సో, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకు పెద్ద అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ చేంజెస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 13 జీబీ దాకా వచ్చింది కదా! మరి ఇది కేవలం ఐఫోన్ 16 ప్రో మాక్స్‌కి మాత్రమే అలా వచ్చిందంటే అలాగని కాదు. ఏ డివైస్‌కైనా సరే దాని యొక్క సైజ్‌ని బట్టి అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ గమనిద్దాం. ముందుగా ఐఓఎస్ 26 ఈ బీటా 5 అప్డేట్ అనేది ఏ డివైస్‌కి రిలీజ్ చేస్తారో గమనించినట్టయితే ఇక్కడ ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్ ఓఎస్ 26 బీటా 5, తర్వాత మ్యాక్ ఓఎస్ 26 బీటా 5, అలాగే టీవీ ఓఎస్ 26 బీటా 5, ఇక హోమ్ పాడ్ ఓఎస్ 26 బీటా 5, తర్వాత నెక్స్ట్ విజన్ ఓఎస్ 26 బీటా 5 అండ్ వాచ్ ఓఎస్ 26 బీటా 5. సో, వీటన్నిటికి బీటా 5 అయితే రిలీజ్ చేశారు గైస్. మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆప్షన్స్ గమనించినట్టయితే మనం ముందుగా ఈ విధంగా మనం హోమ్ పేజ్‌లో లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ యానిమేషన్ అయితే ఉంది కదా! సో, ఈ యానిమేషన్ అనేది జిగ్గిల్ యానిమేషన్ లాంటిదే ఉంటుంది ఇది. సో, దీంట్లో స్లైడ్ చేంజెస్ అయితే చేశారు. ఇంతకుముందు ఇలా అయితే ఉండేది కాదు గైస్. ఇప్పుడు లిటిల్ బిట్ డాన్సింగ్ బౌన్స్ అనేది ఎక్కువైపోయింది. దాంతో పాటు ఇక్కడ మీరు మైనస్ ఆప్షన్ గమనిస్తున్నారు కదా! అప్లికేషన్‌కి సంబంధించి. సో, దీనికి కూడా ఇప్పుడు మనకు ఒక గ్లాసీ డిజైన్ అయితే యాడ్ చేస్తారు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. చూడడానికి లుక్ అయితే బాగుంది గైస్. ఇక సఫారీలో మీరేదైనా చూస్తున్నారనుకోండి, మనకు లెఫ్ట్‌కి తర్వాత రైట్‌కి స్వైప్ చేస్తుంటాం కదా! సో, అంటే ఫ్రంట్ లేదంటే బ్యాక్ రావడానికి ఈ విధంగా స్వైప్ చేశామంటే ఆటోమేటిక్‌గా అక్కడ చిన్న బౌన్సింగ్ యానిమేషన్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. సో, ఇది నేను మీకు చూపించినట్టయితే అర్థం కాకపోవచ్చు. కానీ మీరైతే ఈజీగా ఫీల్ అవుతారు. సో, యానిమేషన్స్ పరంగా తర్వాత మనకి ఈ బౌన్సింగ్ లేదంటే డాన్సింగ్ యానిమేషన్స్ అనేవి లాట్ ఆఫ్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. సో, ఒక్కొక్కటిగా ఏంటనేది గమనిద్దాం. ఇక్కడ కంట్రోల్ సెంటర్ గమనించండి. కంట్రోల్ సెంటర్ కూడా అంతే గైస్. ఇప్పుడు సింపుల్‌గా నేను కిందకి డ్రాప్ చేశాను కదా! సో, డ్రాప్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి చిన్న యానిమేషన్ ఇక్కడ ప్లే అవుతుంది. సో, ఒక బౌన్స్ అయినట్టు. సో, ఈ విధంగా బౌన్స్ అయినట్టు మనకి యానిమేషన్ అనేది ఇందులో యాడ్ చేశారు. చూసారా? ఈజీగా అర్థమైపోతుంది మనకి. అన్ని ఐకాన్స్ ఈ విధంగా మనకి చిన్న లిటిల్ బిట్ బౌన్సింగ్ అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాయి. ఇదంతా మనకి ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2025 ఈవెంట్‌లయితే చూపించారు గైస్. సో, అదే విధంగా ఇప్పుడైతే తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత దీన్నైతే తీసుకోవడం జరిగింది. ఇక దీంతో పాటు ఇంకొక విషయం అయితే గమనించాలి. ఇక్కడ మనము వైఫైని ఆన్ చేసుకున్నామంటే జనరల్‌గా వైఫైలో ఆన్ చేస్తున్నప్పుడు సింపుల్‌గా మీ యొక్క వైఫై యొక్క సిగ్నల్ అనేది కనబడుతుంటుంది. ఎప్పుడు ఏ వైఫైకైతే ఇక్కడ లాక్ పెట్టుకొని ఉంటారో, లేదంటే పాస్వర్డ్ పెట్టుకొని ఉంటారో, ఇక్కడ పాస్వర్డ్ అనేది అంటే లాక్ ఐకాన్ అనేది కొత్తగా యాడ్ చేశారు. సో, ఇది బీటా 4లో అయితే లేదు. బీటా 5లో కొత్తగా ఇంట్రొడ్యూస్ అయితే చేశారు గైస్. తర్వాత మనం కెమెరాలో వెళ్ళామంటే కెమెరాలో కూడా చిన్న చేంజెస్ అయితే చేశారు. సో, కెమెరాలో చూడండి మనకు ఇంతకుముందు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! సో, దీంట్లో చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అంటే ఒక క్లాసిక్ ఇక్కడ స్వైప్ యానిమేషన్ అని చెప్పుకోవచ్చు. సింపుల్‌గా మీరు సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కెమెరా యాప్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. కెమెరా యాప్‌లో వెళ్ళిన తర్వాత కిందకి స్వైప్ చేసేయండి. ఇక్కడ క్లాసిక్ మోడ్ స్విచ్చింగ్ ఆప్షన్ కనబడుతుంది. సో, ఇది ఎగ్జాక్ట్‌గా పని చేసినట్టు నాకైతే కనబడట్లేదు. ఇప్పుడు చూడండి నేను డిజేబుల్ అయితే చేశాను. సో, క్లాసిక్ మోడ్ స్విచ్చింగ్ అనేది నేను డిజేబుల్ చేశా కదా! కంప్లీట్‌గా ఒకసారి కెమెరాని మళ్ళీ ఆన్ చేస్తాను. ఆన్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఇదైతే కనబడుతుంది. చూడండి. సో, ఇలా స్విచ్ అయితే చేసుకోవచ్చు మనము. కానీ దీన్ని ఇప్పుడైతే నేను మళ్ళీ దీన్ని ఆన్ చేసి మరి చూపిస్తున్నా. సో, ఆన్ అయితే చేశాను గైస్. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా అప్లికేషన్ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు చూడండి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా అయితే మనకి ప్లే అవుతుంది కదా! మరి ఎక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా చేంజెస్ చేశారనేది అర్థం కావట్లేదు. సో, కొంతమందికి ఏం చేస్తుందంటే క్లాసిక్ మోడ్ అనేది వచ్చేస్తుంది గైస్. స్వైపింగ్ ఆప్షన్ అనేది ఇక్కడ కంప్లీట్‌గా ఒక ఇలా బంచ్‌లాగా మారిపోతూ ఉంటుంది. సో, దీని ద్వారా మళ్ళీ మనం స్వైపింగ్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమందికి ఆఫ్ చేసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా టాప్‌లోని మెనూ అనేది కనబడుతూ ఉంటుంది. మేబీ ఇది వర్క్ అవ్వడానికి నెక్స్ట్ అప్‌డేట్ రావాల్సి ఉంటుందనుకుంటా. ఇప్పుడైతే నా దాంట్లో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో, చూద్దాం నెక్స్ట్ అప్‌డేట్‌లో ఫిక్స్ చేస్తారేమో. ఇక తర్వాత షేరింగ్ సంబంధించి ఒక కొత్త అప్‌డేట్ అయితే తీసుకొచ్చారు. అంటే మనం షేరింగ్ ఈ విధంగా ఆన్ చేశామంటే ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఉంది కదా! సో, ఎయిర్ డ్రాప్ యొక్క ఐకాన్ చేంజ్ చేశారు గైస్. సో, ఈ అప్‌డేట్ అంటే దీన్ని అప్‌డేట్ అని చెప్పడం కంటే సింపుల్‌గా ఐకాన్ చేంజ్ అని చెప్పుకోవచ్చు.
ఎయిర్ డ్రాప్ సింబల్ ఇలా అయితే మనకి సింపుల్‌గా సిగ్నల్స్ అయితే కనబడుతుండేది. ఇప్పుడు అలా కాకుండా ఎయిర్ డ్రాప్ ఈ విధంగా సింబల్ అయితే కనబడుతుంది. ఇక ఎయిర్ డ్రాప్ మాత్రమే కాదు దీంట్లో ఐట్యూన్స్ సంబంధించి అలాగే మనకి గేమ్స్ సంబంధించి ఐకాన్స్ అనేవి చేంజెస్ అయితే చేస్తారు. సో, ఈ విధంగా స్క్రోల్ చేసామంటే గేమింగ్ ఐకాన్ కావచ్చు, లేదంటే ఐట్యూన్స్ స్టోర్ సంబంధించి కావచ్చు, ఐకాన్స్ కొద్దిగా కలర్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ కానీ ఇలా చేంజెస్ అయితే చేశారు. ఇక ఇంకొక విషయం అక్కడ మెయిల్‌లో మనం వెళ్ళామంటే, మెయిల్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్‌లోనే సెలెక్ట్ ఆప్షన్ అయితే కనబడుతుంది గైస్. సో, ఈ ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇలా మనం స్వైప్ చేసినప్పుడు అన్నీ వచ్చేటువంటి ఆప్షన్స్. కొత్తగా ఏం యాడ్ చేశారంటే బీటా 5లో సెలెక్ట్ ఆప్షన్ టాప్‌లోనే పెట్టేశారు. సో, దీని ద్వారా ఏమైద్దంటే మనకు కావాల్సినటువంటి మెయిల్స్ అయితే ఉంటాయి కదా! సో, ఆ మెయిల్స్‌ని ఈజీగా ఇక్కడి నుంచే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. మరి ఇంతకుముందు ఇలా కాదు సింపుల్‌గా మెనూలో వెళ్ళాల్సి ఉండేది. మెనూలో వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ కింద మనకొచ్చేది. ఇప్పుడు ఈ సెలెక్ట్ ఆప్షన్ మనకి చాలా అవసరం కాబట్టి టాప్‌లోనే తీసుకొచ్చేసారు. ఇదైతే ఒక బెటర్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. గైస్ దీని తర్వాత మనకి లాక్ స్క్రీన్‌కి సంబంధించి ఒక బెటర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే కస్టమైజ్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్‌గా ఇక్కడ మనకి క్యాన్సెల్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో, ఇది కూడా ఒక బెటర్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం వాల్‌పేపర్‌లో వెళ్ళామనుకోండి. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వాల్‌పేపర్‌లో అయితే వెళ్ళిపోతాం. వాల్‌పేపర్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ వాల్‌పేపర్‌లో వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! సో, దీంట్లో మనం డైరెక్ట్ క్యాన్సెల్ ఆప్షన్ అయితే కనబడుతుంది. సో, ఇంతకుముందు అలా అయితే కాదు. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి అక్కడ మాత్రమే క్యాన్సెల్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్‌గా తీసుకొనైతే వచ్చేసారు గైస్. సో, ఇప్పుడు ఏదైనా సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనం క్యాన్సెల్ అయితే చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించేవారు. ఇప్పుడు అలా కాకుండా క్యాన్సెల్ స్టార్టింగ్‌లోనే ఇవ్వడం జరిగింది. ఇక దీని తర్వాత మనం మ్యూజిక్ అప్లికేషన్ ఓపెన్ చేసామంటే ఇది మరి అప్డేటా లేదంటే ఇంకా మనకి అంటే వీళ్ళు డౌన్‌గ్రేడ్ అవుతున్నారో, అప్‌గ్రేడ్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి చూడండి. నేను స్వైప్ చేస్తున్నా. స్వైప్ చేసామంటే కింద ఐకాన్స్ అనేవి కనపడట్లేదు. కంప్లీట్‌గా స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కంప్లీట్‌గా స్వైప్ అప్ గాని లేదంటే కంప్లీట్‌గా స్వైప్ డౌన్ గాని చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ ఐకాన్స్ అనేవి మనకి అపియర్ అవుతున్నాయి. మరి ఇది కొంతమంది బాగుందని చెప్తున్నారు. కొంతమంది బాలేదని చెప్తున్నారు. సో, చూడాల్సి ఉంది ఎట్లుంటుందని. ఎందుకంటే ఇక్కడ సింపుల్‌గా నేను 2, 3 పేజెస్ ఉన్నాయి కదా! ఇలా స్వైప్ చేస్తున్నాను. అదే నంబర్ ఆఫ్ మ్యూజిక్ ఐటెమ్స్ గనుక మీరు స్వైప్ చేస్తున్నారంటే టాప్‌లో వెళ్ళాలంటే ఐకాన్స్ మీరు కనపడాలనుకున్నట్టయితే కంప్లీట్‌గా పైకి వెళ్ళిపోవాలి అంటే కంప్లీట్‌గా కిందకైతే వచ్చేస్తూ ఉంటుంది. సో, ఈ ఆప్షన్ అయితే నాకు కొద్దిగా ఇరిటేటింగ్ అనిపించింది. సో, మీకెలా ఉందో సింపుల్‌గా కామెంట్ చేయండి. ఇక దీంతో పాటు నేను అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏందంటే ఎప్పుడైతే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ 20% కంటే తక్కువ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక పాపప్ ఐకాన్ అనేది లేదంటే ఇండికేషన్ అనేది మనకు ఇక్కడ టాప్‌లో వచ్చేస్తుంది. సో, చార్జ్ చేయండి లేదంటే లో పవర్ మోడ్ యాక్టివేట్ చేసుకోండి అని చెప్పి ఈ విధంగా అయితే వచ్చేసింది టాప్‌లో. ఇక ఇవి కాకుండా మనకు ఫ్లాష్ మెసేజెస్ అయితే వచ్చాయి గైస్. సో, ఫ్లాష్ మెసేజెస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకు వచ్చేటువంటి ఫస్ట్ మెసేజ్‌నే ఫ్లాష్ మెసేజ్ అంటాం. దాంట్లో ఏమన్నా బగ్స్ కానీ లేదంటే అప్డేట్స్ కానీ ఇచ్చారంటే వాళ్ళు ఫ్లాష్ మెసేజ్ రూపంలోనే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, లైక్ నోట్స్ చూపిస్తా చూడండి. నోట్‌లో అయితే ఇప్పుడు నాకు అపియర్ అయితే అయ్యింది. సో, ఇదనమాట. ఈ విధంగా మనకి వాట్స్ న్యూ ఇన్ నోట్స్. సో, ఏదైనా మనకి కొత్తగా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు లేదంటే ఓఎస్ మనకు అప్డేట్ అయినప్పుడు ఈ విధంగా ఫ్లాష్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనకి నోట్స్‌లో యాపిల్ వాచ్ లేదంటే అడాప్టివ్ టూల్ బార్ కానీ లేదంటే మార్బుల్ ఎక్స్‌పర్ట్ అండ్ ఇంపోర్ట్ ఈ విధంగా ఏవైతే చేంజెస్ చేశారో వాటి గురించి డీటెయిల్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మనం యాజ్ యూజువల్‌గా అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి గేమ్స్ సంబంధించి, ఐట్యూన్స్ స్టోర్స్‌కి సంబంధించి ఇలా ఫ్లాష్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. బట్ అందరికైతే రావట్లేదు గైస్. నేను అందరికి చెప్పట్లేదు. కొద్దిమందికైతే వస్తున్నాయి. ఇక్కడ నేను ఐఫోన్ 16 ప్రో మాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. దాంట్లో కొన్నిటికి మాత్రమే వచ్చింది. మరి అన్నిటికైతే ఇక్కడ నాకు ఫ్లాష్ మెసేజ్ రాలేదు. చూడండి ఇక్కడ ఫిట్‌నెస్‌కి అయితే వచ్చింది గైస్. ఫిట్‌నెస్‌లో కూడా మనం 2 చేంజెస్ ఏం చేస్తారో వాటిని ఇక్కడ ఈజీగా గమనించుకోవచ్చు. ఇలా మనం యాపిల్ మ్యూజిక్‌కి, నోట్స్‌కి, తర్వాత జర్నల్‌కి, న్యూస్ అలాగే యాపిల్ స్టోర్స్ ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌కి ఫ్లాష్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక ఓవరాల్‌గా దీని యొక్క పెర్ఫార్మన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, పెర్ఫార్మన్స్ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. ముందుగా బ్యాటరీ అయితే చూద్దాం గైస్. బ్యాటరీ ఎలా ఉందో గమనించినట్లయితే సో, బ్యాటరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యాజ్ యూజువల్‌గా బ్యాటరీ ఎప్పుడు ఛార్జ్ అయింది, ఎంత పర్సెంట్ ఉందని చెప్తుంది కదా! సో, ఇక్కడ మనకి ఆన్ గోయింగ్ డివైస్ సెటప్ అని కనబడుతుంది. సో, ఇదంతా కూడా కొత్తగా అయితే కనబడుతుంది గైస్. నాకు ఇంతకుముందు అయితే కనపడలేదు. ఇక దాంతో పాటు ఇక్కడ ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ గాని, లేదంటే బ్యాటరీ హెల్త్ గాని ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో, నాకు మొత్తం సైకిల్ కౌంట్ 183 అయితే అయింది గైస్. ఇప్పుడు నాకి మాక్సిమం కెపాసిటీ 19% అయితే డ్రాప్ అయింది. ఇప్పుడే రీసెంట్‌గా అంటే వచ్చినటువంటి బీటా 4, బీటా 5 అప్డేట్స్‌లో మాత్రమే 1% అయితే డ్రాప్ అయింది. ఆల్మోస్ట్ నేను యూజ్ చేయబట్టి వచ్చే అక్టోబర్‌కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అయినా కూడా నా పెర్ఫార్మన్స్ బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. మరి బ్యాటరీ పరంగా ఇప్పుడైతే నేను ఇంకా ఇన్‌స్టాల్ చేసుకున్నా కదా! ఈరోజు మరి చూడాల్సి ఉంది దీని యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉందని చెప్పి. దాంతో పాటు ముఖ్యమైన విషయం ఏందంటే ఇక్కడ లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ చేసేటప్పుడు గాని లేదంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు కానీ నాకు బెటర్‌మెంట్ అయితే కనపడింది. ఇంకా మీకు చెప్పాలంటే బెంచ్ మార్క్స్ కూడా చూపిస్తాను. సో, బెంచ్ మార్క్స్ ఆల్రెడీ నేను రికార్డ్ అయితే చేశాను గైస్. సో, సీపీఈ బెంచ్ మార్క్స్ అలాగే జీపీఈ బెంచ్ మార్క్స్ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ హిస్టరీలో చెక్ చేసామంటే 6థ్ ఆగస్ట్ ఈరోజే నేను మార్నింగ్ అయితే దీని యొక్క సీపీఈ బెంచ్ మార్క్స్ అయితే రికార్డ్ చేశాను. కంప్లీట్‌గా సింగిల్ కోర్ పెర్ఫార్మన్స్ 3299 అలాగే మల్టీ కోర్ పెర్ఫార్మన్స్ 8381 అయితే వచ్చింది. సో, వెన్ కంపేర్ టు ప్రీవియస్ అప్డేట్స్ చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే జరిగింది గైస్. చూడండి 3258 తర్వాత 3299, 8064, 8381 కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి అప్డేట్స్ పోల్చుకున్నట్టయితే కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ
3.3 వరకు వెళ్ళింది. ఇంకా 3.3 దాటలేదు. అయినా కూడా ఈ iOS 26 వచ్చిన తర్వాత బగ్స్ చాలా అయితే ఉన్నాయి. వాటన్నింటిని ఒక్కొక్క దానిగా వీళ్ళు ఫిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే సూపర్ పర్ఫార్మన్స్ మన మొబైల్ అనేది అందిస్తుంది. ఇక సీపీయూతో పాటు మనకి జీబీ బెంచ్ మార్క్ గమనించినట్లయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 32,435 అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 29,000 అంటే ఒక 3,000 వరకు ఎక్కువ పర్ఫార్మన్స్ అయితే ఇచ్చింది గైస్. అంతగా ఉన్నటువంటి చాలా వాటికంటే ఇది బెటర్ గానే ఇప్పుడు పర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది. ఇంకా అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే మనకి కెమెరా అప్లికేషన్స్ లాంటివి ఓపెన్ చేసినప్పుడు దీంట్లో కూడా బగ్స్ అయితే నేను నోట్ చేశాను. మరి ఈ బగ్స్ అనేటివి మరి ఎప్పుడు ఫిక్స్ అయితాయో వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే కెమెరా అప్లికేషన్ మనం వాడామంటే ఆల్మోస్ట్ అది ఫోటో కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు, ప్రతి దానిలో కూడా బగ్స్ అయితే ఉన్నాయి గైస్. ఏదైనా కొద్దిగా అప్లికేషన్ వాడినా కూడా ఆటోమేటిక్‌గా ఈ బగ్స్ ద్వారా మొబైల్ అయితే హ్యాంగ్ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు వాడిన తర్వాత అర్థమవుతుంది ఎంతవరకు ఇది ఫిక్స్ అయిందని చెప్పి. ఓవరాల్‌గా తీసుకున్నట్టయితే ఇప్పుడు iOS 26 బీటా 5లో బీటా 4తో పోల్చుకున్నట్టయితే లేదంటే బీటా 3 దాంతో పోల్చుకున్నట్టయితే బెటర్‌గానే ఇదైతే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇవి అన్నమాట నేను అబ్జర్వ్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు. మరి ఇవి గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపితే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.